చూడండి చికెన్ అంతా ఉడికి ఆయిల్ అంతా పైకొచ్చేసింది. చూడండి చికెన్ బాగా ఉడికిందండి. పీస్ అయితే చాలా బాగా ఉడికింది. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞావిజయ్ కుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: హాఫ్ కేజీ చికెన్, పసుపు, సాల్ట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, టమాటో, బండ పువ్వు, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, 2 మిరియాలు, కొద్దిగా కొబ్బరి, ఎండు కొబ్బరి, బిర్యానీ ఆకు, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఆయిల్. ఓకే అండి, ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా మసాలాలు వేయించుకోవడానికి. దీంట్లో ఈ అన్ని మసాలాలు వేసేయాలండి. దీన్ని కొద్దిగా వేయించుకోవాలి. ఓకే అండి, మసాలాలు అయితే వేగినాయి. కొద్దిగా నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఓకే అండి, ఇదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపడా. ఓకే అండి, ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఆనియన్స్ కూడా వేసుకుంటున్నా. కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాం. ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఓకే అండి, ఆనియన్స్ అనేవి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. దీంట్లో ఇప్పుడు టమాటా వేసుకోవాలండి. టమాటా కొంచెం తొందరగా మగ్గడానికి నేను సాల్ట్ వేసేసుకుంటున్నా కర్రీకి సరిపడా. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నా. అల్లం వెల్లుల్లి ఒక 2 స్పూన్స్ ఉంటుందండి. ఓకే అండి, పసుపు 1 స్పూన్ వేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటా మళ్ళీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఉడికించుకోవాలి. దీన్ని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఓకే అండి, మూత పెట్టేస్తున్నా ఒక 2 మినిట్స్. ఓకే అండి, మనం వేయించుకున్నాం కదా ఈ మసాలాలన్నీ, ఇవి చల్లారినాయి. చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఓకే అండి, గ్రైండ్ చేయడం అయిపోయింది. ఈ విధంగా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే అండి, 2 మినిట్స్ అయింది. మూత తీసి చూస్తున్నా.
చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా మొత్తం మగ్గిపోయిందండి. దీంట్లో ఇప్పుడు చికెన్ వేసుకుందామండి. చికెన్ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి దీన్ని. చికెన్ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలి మూత పెట్టేసి. ఓకే అండి, 10 మినిట్స్ అయింది. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను నేను. చూడండి, చికెన్ లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసింది. చూడండి, నేనైతే దీంట్లో వాటర్ అసలు పోయలేదు. చికెన్ లో ఉన్న వాటరే పైకి వచ్చేసినాయి. దీంట్లో ఇప్పుడు మనం ఈ ముందుగా చేసి పెట్టుకున్న మసాలాలు వేసుకోవాలండి. 2 స్పూన్స్ కారం కూడా వేసేస్తున్నానండి. ఈ మసాలా కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఇలా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ సాల్ట్ కారం గిట్ల సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి. ఓకే అండి, మొత్తం మిక్స్ అయిపోయింది. దీన్ని ఇంకో 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. మూత పెట్టేస్తున్నా. ఓకే అండి, 10 మినిట్స్ అయింది. మూత తీసి చూస్తున్నా ఇప్పుడు. చూడండి, చికెన్ అంతా ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చికెన్ బాగా ఉడికిందండి. పీస్ అయితే చాలా బాగా ఉడికింది. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నామండి. చికెన్ అయితే జ్యూసీగా వాటర్ వేయకుండా చాలా బాగా ఉడికిందండి. చూడండి. ఓకే అండి, చికెన్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.